ప్రస్తుతం మనం ప్రజాభవన్లో ఉన్నాము. ప్రజల యొక్క సమస్యలని వారికి ఉన్న సమస్యలు ఏవైతే ఉన్నాయో వాటిని పరిష్కరించుకోవడం కోసం దరఖాస్తులు ప్రజాభవన్లో ప్రజావాణి కార్యక్రమంలో ఇవ్వడం జరుగుతుంది. గతంలో ప్రజా దర్బార్ని ప్రజావాణిగా ఇప్పుడు ఈ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. ఇప్పుడు ఇక్కడికి వచ్చిన ప్రజలు ఎలాంటి సమస్యల మీద వచ్చారు, వారికి ప్రజావాణి కార్యక్రమం ఎలా జరుగుతుందన్న విషయంపై వారి మాటల్లో తెలుసుకుందాం రండి. ప్రజావాణి వారంలో 2 రోజులు మంగళవారం, శుక్రవారం జరగడం జరుగుతుంది. ఇక్కడ హ్యాండిక్యాప్డ్స్ కూడా వచ్చి దరఖాస్తులు ఇవ్వడం జరుగుతుంది. వారి మాటలో తెలుసుకుందాం ప్రజావాణి ఎలా జరుగుతుందని. నమస్తే సార్. నమస్కారం. ఆమె పేరు సార్? నా పేరు సుతారి రమేష్. ఎక్కడి నుంచి వచ్చారు సార్ మీరు? మూలాల నుంచి వచ్చామండి. మౌలాలి నుంచి వచ్చారు. అంటే ఏ ప్రాబ్లం మీద, అంటే ఏ సమస్య మీద మీరు ఇక్కడికి వచ్చారు? ఏ దరఖాస్తులు ఇవ్వడానికి వచ్చారు? మేము డబల్ బెడ్రూమ్ గురించి అప్లై చేసాము. ఇది గత ప్రభుత్వం కేసీఆర్ ఉన్న ప్రభుత్వంలో ఆన్లైన్ చేశాము. ఇది ఇచ్చి 2 సంవత్సరాలు అయిపోయింది. ఇంతవరకు దాకా మాకు డబల్ బెడ్రూమ్ అనేది రాలేదు. ఇంకోటి ఏంటంటే అప్పుడు ప్రభుత్వం అయిపోయినాక కూడా మేము మళ్ళీ ఆన్లైన్ చేసాము. మేము ఆన్లైన్ చేసాము. ఆ ప్రభుత్వం వచ్చినాక రేవంత్ రెడ్డి ప్రభుత్వం వచ్చినప్పుడు కూడా మళ్ళీ ఇక్కడికి వచ్చి అప్లికేషన్ ఇచ్చాను. మెసేజ్ కూడా వచ్చింది మాకు. ఇంతవరకు దాకా మాకు డబల్ బెడ్రూమ్ అనేది అనౌన్స్మెంట్ కాలేదు. దీంతో 4వ సారి రావడం నేను. మళ్ళీ మున్సిపాలిటీ ఆఫీస్కి పోతే మా దగ్గర ఏం లేదు, మీరు కలెక్టర్ ఆఫీస్కి వెళ్ళండి అంటే మేడ్చల్ పోయినాం. మా కలెక్టర్ ఆఫీస్కి వెళ్ళాము. అక్కడికి వెళ్తే అక్కడ పోయి అడిగినాం. అక్కడ పోయి అడిగితే కూడా ఏమన్నారంటే మా దగ్గర ఏం లేదు బాబు, మీరు ప్రజా దర్బార్కి పోయి దాని అప్లికేషన్ పెట్టుకుంటే ఒక 1 మంత్ బ్యాక్ వచ్చి మళ్ళీ పెట్టుకుంటా కూడా ఇప్పుడు 1 మంత్కి దాటిపోయింది. ఇంతవరకు ఎలాంటి స్పందన లేదు. మాకు న్యాయం కావాలి, మాకు డబుల్ బెడ్రూమ్ కావాలని కోరుకుంటున్నాను. ఎందుకంటే ఇద్దరం ఫిజికల్ అండ్ తనను తీసుకెళ్ళలేను, మా బాబు ఉన్నాడు, ఆమెను తీసుకెళ్ళాలంటే ఇబ్బంది అవుతుంది అని చెప్పేసి నేను ఒక్కనే తిరుగుతున్నాను. ఈరోజు తను కూడా చూడాలనే ఉద్దేశంతో, నా బాధ ఏందో తను కూడా తెలుసుకోవాలి, మా బాధ ఏందో అని తెలుసుకోవాలనే ఉద్దేశంతో మేము ఇక్కడికి వచ్చాము. ప్రజా దర్బార్కి వచ్చి మేము అప్లికేషన్ ఇచ్చినాము. ఇప్పుడు కూడా అదే మాట చెప్తున్నారు, ఒక 1 మంత్ లోపు మీకు మెసేజ్ వస్తుంది, ఎంక్వైరీ చేస్తారని చెప్తున్నారు. కానీ మా వికలాంగులకు చూసైనా బాబు మీకు ఓకే అయిపోతే మేము ఇప్పిస్తామని ఒక భరోసా అనేది ఇవ్వట్లేదు వాళ్ళు. కాబట్టి ప్రభుత్వాన్ని ఒకటే డిమాండ్ చేస్తాం, మా వికలాంగులకు వస్తే అన్ని విధాలా ఆదుకుంటామని చెప్తున్నారు. ఇది డబల్ బెడ్రూమ్లో కానీ పెన్షన్లో కానీ ఆదుకుంటాం అంటున్నారు. కాబట్టి వాళ్ళంటే తొందరగా చూసి వాళ్ళకి సక్సెస్ చేయండి. ఎందుకంటే మేము తిరగలేము, ఎక్కడికి పడితే అక్కడ రాలేము పరిస్థితిలో మేము ఉన్నాం. కాబట్టి ప్రభుత్వం కానీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చెల్లించి మాకు డబల్ బెడ్రూమ్ ఇవ్వాలని కోరుకుంటున్నాము. సార్, ఇప్పుడు మీకు మెసేజ్ వచ్చిందని, గత ప్రభుత్వం ఉన్నప్పుడు మెసేజ్ వచ్చిందని అన్నారు. మరి మెసేజ్ వచ్చినప్పుడు మీ అధికారులకు ఎవరికైనా చూపించి నాకు వచ్చిందని చెప్పేసి మీరు అడిగారా? అప్పుడు అడిగితే ఏమంటున్నారంటే, ఇప్పుడు నేను పెట్టిన స్లిప్ ఒకటి ఉంది కదా పని చేయడం చెప్పారు. ఇంతకుముందు చూపించినది కేసీఆర్ ఉన్నప్పుడు స్లిప్ ఉండే, ఇది పని చేయదు, మీరు ఆన్లైన్ చేసినది పని చేయన్నారు. అది పని చేయకపోతే మళ్ళీ ఏం చేసినాం, ఆ స్లిప్ పట్టుకొని ఇక్కడికే వచ్చాను నేను. ఇక్కడికి వచ్చినాక ఒక 15 డేస్లో మళ్ళీ నాకు మెసేజ్ వచ్చింది. ఈ మెసేజ్ వచ్చింది, డిజిహెచ్ఎంసీ నుంచి మెసేజ్ వచ్చింది, రేవంత్ రెడ్డి అని మెసేజ్ వచ్చింది. కానీ అది కూడా రాలేదు. మళ్ళీ ఏమంటే ఇది ఎలిజిబుల్ కాలేదు, ఏదో చెప్తున్నారు అధికారులు. కానీ క్లియర్గా చెప్పాలి. ఒక గవర్నమెంట్ ఎంప్లాయీ కానీ కరెక్ట్ డ్యూటీ చేస్తే మేము ఇంత దూరం రావాల్సిన అవసరమే లేదు. ఒకటి గుర్తుపెట్టుకోండి, వాళ్ళు శాలరీ తీసుకుంటున్నారు, ఏం తీసుకుంటారో మాకు తెలియదు. ఒక దివ్యాంగులను ఇంత దూరం రప్పించుకుంటే ఒక ఎంప్లాయీ కరెక్ట్ డ్యూటీ చేస్తే మున్సిపాలిటీ ఆఫీస్కి వెళ్ళాడు, కలెక్టర్ ఆఫీస్కి వెళ్ళాడు, ఈ ప్రజా దర్బార్కి ఇంత దూరం వచ్చే అవకాశం మాకు ఉండదు. ఎందుకంటే అక్కడ కరెక్ట్ డ్యూటీ చేస్తే మేము ఇంత దూరం రావాల్సిన అవసరం లేదు. ఆటో కిరాయి పెట్టుకుని వచ్చే అవసరం లేదు. తను కూడా బస్సు ఎక్కలేదు, నేను ఎక్కలేను, మా బాబు ఉన్నాడు. కాబట్టి ఎంప్లాయ్ కరెక్ట్ డ్యూటీ చేసిన అనుకో ఇంత దూరం వచ్చే అవకాశం ఉండదు. మా అంత దూరం రావాలి. ఎక్కడే ఉంటే మీరు ఎంక్వైరీ చేసుకొని చూసుకొని డబల్ బెడ్రూమ్ ఇప్పించాలని కోరుకుంటున్నాను. ఎన్నిసార్లు వచ్చారు సార్ ఈ ప్రజావానికి? 4 సార్లు. 4 అంటే సంవత్సరంలో 2 సార్లు వచ్చాను. 6 నెలలు 4 నెలలు అంటే 6 నెలలకు ఒకసారి వచ్చాను. ఎంక్వైరీ అవుతుందేమో, ఎలక్షన్లో కూడా పడ్డదేమో, మళ్ళీ ఎలక్షన్లు వస్తాయేమో, మళ్ళీ ఎంక్వైరీ చేస్తారేమో ఉద్దేశంతో తిరుగుతున్నాను. కానీ ఇంతవరకు దాకా రాలేదు. లాస్ట్ ఇయర్ ఫైనల్ ఇది మెసేజ్ కూడా నేను జనవరిలో వచ్చాను. మన ప్రభుత్వం వచ్చినాక, కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినప్పుడు జనవరిలో వచ్చినాక ఎంక్వైరీ చేస్తాను. అయితే కాలేజ్ చేస్తారేమో ఉద్దేశంతో ఉన్నాను. ఇంతవరకు మళ్ళీ జనవరి అయిపోయింది, మళ్ళీ 6 నెలలు అయిపోయింది, మళ్ళీ డిసెంబర్ ఎండింగ్ కూడా వస్తుంది. ఇప్పుడు 1 మంత్ అన్నారు సార్ వాళ్ళు. అది కాబట్టి 2-3 సంవత్సరాలు అవుతుంది. ఇప్పుడు 2 సంవత్సరాలు ప్రభుత్వం వచ్చి 2 సంవత్సరాలు అయినా కూడా 20 నెలలు దాటిపోయింది. ఇంతవరకు దాకా ఎక్కడ వికలాంగులకు న్యాయం చేస్తలేరు అని కోరుకుంటాను. ఇప్పుడు దరఖాస్తులు ఇవ్వడం జరిగింది సార్, అంటే లోపల ఎలా రిసీవ్ చేసుకున్నారు, వాళ్ళు ఏమని మీకు సమాధానం చెప్పారు? మేము వెళ్ళాం సార్, ఇట్లా డబల్ బెడ్రూమ్ గురించి వచ్చినాం సార్, పాత పద్ధతిలో ఇస్తారా అంటే ఇట్లా హాఫ్ స్లిప్ ఇట్లా చూపించాము.
కాదు అది పని చేయట్లేదంటే మళ్ళీ కొత్తగా పెట్టాం సార్ మేము, అది కూడా తీసుకున్నారు. 1 monthలో మీకు ఫోన్ అన్న మెసేజ్ అన్న వస్తుంది, ఎంక్వైరీ చేస్తారని చెప్పి అని చెప్తున్నారు. కానీ ఖచ్చితంగా మీకు వస్తుందని నేను నమ్మకంతో చెప్పట్లేదు. లోపల కలెక్టర్ల ఆధ్వర్యంలో లేక ఎమ్మెల్యేలు కానీ ఎవరైనా కానీ పెద్దవాళ్ళు ఎవరైనా ఉన్నారా, లేక మీరే వెళ్ళి డైరెక్ట్ ఇవ్వడం జరిగిందా? అసలు యాక్చువల్గా డిప్యూటీ సీఎంకి వెళ్దాం అనుకున్నా నేను. ఓకే, ఆల్రెడీ డిప్యూటీ సీఎంకి వెళ్దాం అనుకున్నా, డిప్యూటీ సీఎంకి వెళ్దాం అనుకున్నా. ఒక్క సిగ్నేచర్ పెడితే అయిపోతుంది. ఆయన ఒక్క డిప్యూటీ సీఎం ఒక్క సిగ్నేచర్ చేస్తే ఆల్రెడీ అలాట్మెంట్ అయిపోతుంది నాకు. కానీ అక్కడ ఎవరు లేరు, కలెక్టర్ ఉన్నారో లేదో, ఓన్లీ అధికారులు ఉన్నారు. ఇప్పుడు కలెక్టర్ అంటే జిల్లా దగ్గరే ఉంటారు కాబట్టి అక్కడికి వెళ్ళాము. అక్కడికి వెళ్తే అధికారులు చెప్పారంటే మీరు ప్రజా దర్బార్కి వెళ్ళిపోయింది. అలాగే డిప్యూటీ సీఎంకి వెళ్దాం అనుకున్నాను, అతను ఉన్నారో లేదో మాకు తెలియదు. కాబట్టి మాకు ఏంటంటే అధికారులు ఏంటంటే వాళ్ళు కూడా చూసి చూడనట్టు ఏమంటే డ్యూటీ చేస్తున్నామా వెళ్తున్నామా అన్నట్టు ఉంటున్నారు. వాళ్ళు ఏంది మీకు వచ్చే నెల మెసేజ్ వస్తుంది, మీకు ఫోన్ చేస్తారని. ఖచ్చితంగా బాబు మీరు ఇంత దూరం వచ్చే అవకాశం లేదు, మీకు ఇక్కడ నుంచి నేను ఒక సిగ్నేచర్ చేస్తాను, మీకు అలాట్మెంట్ చేస్తామని చెప్పి ఒక సిగ్నేచర్ చేసి ఒక గ్రీన్ పెన్ తోటి సంతకం చేసిస్తే నేను కలెక్టరేట్ అయిపోద్ది. ఇంత దూరం రా అవసరం లేదు, ఒక సిగ్నేచర్ చేస్తే అయిపోతుంది బాబు. ఇంత మీరు అవసరం లేదు, మీ దివ్యాంగులకు మీకు ఇచ్చేది ఉండే కదా, సిగ్నేచర్ చేస్తే మీరు వెళ్ళండి కలెక్టర్ ఆఫీస్కి వెళ్తే వాళ్ళే ఇచ్చేస్తారని చెప్తే ఆల్రెడీ ఖాళీ మస్తున్నాయి. డబుల్ బెడ్రూమ్లు ఖాళీ ఉన్న వాళ్ళకి ఎందుకు ఇస్తారు, మంచిగా ఉన్న వాళ్ళకి ఎందుకు ఇస్తారు, పర్మనెంట్ ఉన్న వాళ్ళకి ఎందుకు ఇస్తారు? ఇట్లా ఎంక్వైరీ చేసినప్పుడు కనీసం మాలాంటి దివ్యాంగులను చూసన్నా న్యాయం చేయాలని కోరుకుంటున్నాను. మేడం మీరు చెప్పండి, మీరే ఇక్కడికి స్వయంగా వచ్చి ఈ అప్లికేషన్ ఇచ్చారు, ఆ లోపల మిమ్మల్ని ఎలా రిసీవ్ చేసుకున్నారు, మీకు ఏమని చెప్పారు వాళ్ళు? మాకు 1 monthలో మెసేజ్ వస్తుంది, ఎంక్వైరీ అవుతుంది, ఫోన్ వస్తుంది అని చెప్తున్నారు. అంతే మేడం. ఇప్పటికీ ఒక 4 సార్లు రావడం జరిగింది అని అన్నారు సార్. ఇప్పుడు 4 సార్లు మీరు కూడా వచ్చారా? నేను ఇదే ఫస్ట్ టైం అండి రావడం. మా ఆయన వచ్చింది, నాకు ఒక బాబు, నేను తిరగలేని పరిస్థితులు ఉన్నానని వాళ్ళు తీసుకొని వచ్చిండు. ఓకే, మా ఆయన. ఓకే, వాళ్ళు లోపల రిసీవ్ చేసుకోవడం మాత్రం బాగానే చేసుకున్నారా? అంతా కూడా చేసుకున్నాడు మేడం. ఓకే అండి, థ్యాంక్ యూ.